హలో అండి అందరికీ. సహజంగా ఆకుకూరలు త్వరగా ఎవరు ఇష్టపడరు. ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చుక్కకూర పాలకూర కలిపి వండండి. చుక్కకూర 4 కట్టలు తీసుకుంటే పాలకూర మాత్రం 2 కట్టలే తీసుకోండి. ఎందుకంటే చుక్కకూర పుల్లదనాన్ని ఇస్తుంది, అందుకని చుక్కకూర ఎక్కువ తీసుకోండి. ఆకుకూర కట్టలు శుభ్రంగా కోసి పక్కన పెట్టుకోండి. తర్వాత 2 ఉల్లిపాయలు, 4 టమాటాలు, ఒక 5 మిర్చి కోసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టండి. హీట్ ఎక్కాక ఆయిల్ పోసి, ఆ ఆయిల్ హీట్ ఎక్కాక వెల్లుల్లిపాయ, జీలకర్ర, పోపు, కరివేపాకు వేసి 2 మినిట్స్ వేగనివ్వండి. తర్వాత ఉల్లిపాయ, టమాటా, మిర్చి వేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి చాలు. తర్వాత ఆకుకూర అంతా చక్కగా శుభ్రంగా కడుక్కొని వాటిని కూడా వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. ఆకుకూరలు కొంచెం ఉడకపట్టాక ఉప్పు, కారం, పసుపు వేసి శుభ్రంగా కలుపుకొని మూత పెట్టేసేయండి. 10 to 15 మినిట్స్లో కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ. ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిదండి. కళ్ళకి, హెయిర్కి, టోటల్ ఆరోగ్యానికే చాలా మంచిదండి. వీక్లీ ఖచ్చితంగా 2 టైమ్స్ తినండి. పిల్లలకి మోస్ట్లీ 2 టైమ్స్ ఖచ్చితంగా పెట్టండి. ఇప్పటికి హెయిర్ ప్రాబ్లమ్స్ చాలామందికి, పిల్లలకి విటమిన్స్ లోపం వస్తుంది, అందుకని ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.